రమేష్ ఇక్కడ వచ్చి రమేష్ దగ్గర కన్నా కొబ్బరికాయ మీరు కొట్టే సార్ అగరబత్తి కూడా మీరు మీరంతా ప్లీజ్ మనకున్నదే క్రమశిక్షణ. చీట్లలో ఆశీర్లు కమ్మని కోరుతున్నా.
మీరు ఒకసారి విజయభాగం పిలిపిస్తే కూర్చోమని పెద్దలు అధికార ప్రతినిధులకు కన్వీనర్ అయిన విజయబాబు గారిని రమ్మని కోరుతూ ఉన్నా. దిక్సూచి మన జననేత గణనేత ఈనాటి గణతంత్ర దినోత్సవ సందర్భంగా అశేష విశేష గణనేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి మనందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారత స్వాతంత్ర దినోత్సవంలో ఈ జాతిని జాజ్వల్యమాన దిశకు మలుపు తిప్పవలసినటువంటి మహోన్నత ఘట్టాన్ని జన సైనికులుగా మీరందరూ కూడా మీ భుజస్కంధాల మీద ఎత్తుకున్నటువంటి ఈ మహత్తరమైనటువంటి తరుణంలో అందరికీ కూడా కనిపించినటువంటి నేపథ్యంలో ఈనాటి యువతరాన్ని పదండి ముందుకు పదండి తోసుకు నేనున్నాను మలుపు తిప్పేటువంటి దిశగా ఈ రెండు రాష్ట్రాల్లో కూడా వారసత్వ రాజకీయాలకి శాశ్వత వీడ్కోలు పలికి నిజమైనటువంటి స్వాతంత్ర స్ఫూర్తి ఆ రోజున దేశ స్వాతంత్ర్యం కోసం ఆశమైంది. ఆ సందర్భంగా ఇవాళ మన ప్రియతమ నాయకులు వదిలేసినటువంటి జెండా ఇది మనకు ఒక ఎజెండా. ప్రతి అణగారినటువంటి గుండెల్లో అందరం కూడా మనం గుర్తు పెట్టుకోవాల్సిన సందర్భంగా 72వ స్వాతంత్ర దినోత్సవం తెలుగు నాట చరిత్రను మలుపు తిప్పేటువంటి దినోత్సవం. ఆ సందర్భంగా మన ప్రియతమ నాయకులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని జనసేన అధ్యక్షుల్ని సాధారణంగా సగౌరవంగా మీ అందరి కర్మాల మధ్య వేదికగా ఆహ్వానిస్తున్నాను. చాలా ధన్యవాదాలు మీరు నాకు ఇచ్చిన అవకాశం. ఇది అదే మనకి కొంత సమయం కొంత పెద్దలు వెళ్ళాలి కాబట్టి ఇది ఆ మేనిఫెస్టో పేపర్ ఉన్నా కదా నాకు ఈ మేనిఫెస్టో సంతృప్తిగా లేదు. దేనికి తెలుసు నాకు దీంట్లో తెలంగాణ లేదు. నాకు నిజంగా సంపూర్ణంగా తెలంగాణగా ఉండుంటే నా మనసు ఆనందంగా ఉండేది. నేను అది చేయలేనందుకు ఇంకా చేస్తాను కానీ ఇంకా బాధపడుతున్నాను, ఇంకా చింతిస్తున్నాను. నా పొలిటికల్గా నేను మదన పట్టణానికి ఏడుపు నాకు చాలా ఏడ్చేవాడిని. దేనికి ఏడ్చేవాడిని అంటే ఆదిలాబాదు కానీ ఎక్కడికి వెళ్ళినా అసలు బేసిక్గా నాకు ఏదో ఒక తమ్ముడు సినిమా ఏదో చేస్తా ఉంటే మొన్న కూడా ఒక సభలో చెప్పాను 2099లో అసలు నాకు బలవంగా రాజకీయాల్లోకి రావాలి అనిపించింది. తమ్ముడు సినిమా అయిపోయాక ఫంక్షన్స్ జరుపుకొని వాటిని ఏదో ఫంక్షన్స్ డిన్నర్ల మీద డబ్బు ఖర్చు పెట్టడం కంటే కూడా దాన్ని ఫంక్షన్ చేయకుండా నల్గొండలో పోయి ఫ్లోరోసిస్ ఏదైనా ఒక విలేజ్కి ఏదైనా నీటికి సంబంధించి ఏదైనా చేద్దామని మనం పంపించి నేను కూడా వెళ్తే నేను దూరం కారులో కూర్చున్నా. వెళ్తే ఏమనిపించిందంటే అక్కడ ఎవరు స్థానికంగా ఉన్న రాజకీయ వ్యవస్థ ఎవరు దాన్ని ముందుకు తీసుకెళ్ళిన వాళ్ళ అంటే ఒక మంచి పని చేయడానికి కూడా ఇన్ని అడ్డంకులు ఉంటాయి ఏంటని చెప్పి నాకు నిజంగా పాపం చూస్తే ఈ ఫ్లోరోసిస్ వ్యాధిగ్రస్తులు చూస్తే పాపం ఎముకలు ఉంగిపోయి చిన్న వయసులో బెడ్ రైడన్ అయిపోయి అంటే ఇన్ని దశాబ్దాలైనా నలిగిపోతుంటే ఎవరు పట్టించుకోరేంటి? ఒక రకరకాల ప్రకృతికి మనం అనుకూలించకపోవచ్చు కానీ రాకెట్కి అంటే పక్షిలాగా వెగరగలిగే విమానాన్ని కనిపెట్టగలిగినప్పుడు లక్షలాది మందిని ఒక బాంబుతో అణువిధ్వంసం ద్వారా చంపేయగలిగినప్పుడు ఇక్కడి నుంచి 100 కిలోమీటర్లు మిసైల్స్ తయారు చేయగలిగినప్పుడు అంత టెక్నాలజీ ఉన్నప్పుడు ఒక నల్గొండ ఫ్లోరోసిస్ సమస్యని తీర్చలేరా ఇంత టెక్నాలజీ ఇంత ఇన్వెన్షన్స్ సైంటిఫిక్ ఇన్వెన్షన్స్ అనిపించింది.
అంటే దానికి కావాల్సింది ఏంటంటే ప్రేమ కావాలి, సమాజం మీద, మనుషుల మీద ప్రేమ కావాలి. దానివల్ల నాకు ఓట్లు వస్తాయా, నాయకులకు ఎదుగుతాం అనుకంటే కూడా నాకు అందుకు అనిపించింది. అంటే ఒక మంచి పనికి ట్రస్టులు పెట్టు, చారిటబుల్ ట్రస్టులు పెడితే పని చేయదు, కొద్దిమంది పని చేయగలం. కానీ నాకు ఆశ చాలా ఎక్కువ. కొంతమందికి వేల కోట్లు సంపాదించాలని ఆశ, ఇంకొంతమందికి నిరంతరం ఎప్పటికీ తరతరాలుగా ముఖ్యమంత్రి, తర్వాత తన బిడ్డల, తర్వాత తన మనవాళ్ళ కొన్ని తరాలు ముఖ్యమంత్రులు అధికారంలో రావాలి కొంతమందికి ఆశ. నాకు ప్రతి మనిషి కన్నీళ్లు తీర్చాలని తుడవాలని నాకు ఆశ. అది సాధ్యపడకపోవచ్చు, నాకు తెలుసు. చాలా మంది వేల కోట్లు దోచేస్తూ ఉంటే వాళ్ళు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టుకుంటారని వాళ్ళకి, కానీ వాడికి ఆశ ఒక్కొక్కడికి. నాకు ప్రతి ఒక్కరి కన్నీళ్లు తుడవాలని ఆశ. అది తుడవలేకపోవచ్చు, కానీ నా తపన పడతాను, దానికి ఏడుస్తాను, బాధపడతాను. నేను ముఖ్యంగా మనకి హైదరాబాద్, మనకి ఉమ్మడి రాష్ట్రంగానే తెలుసు. నాకు చాలా మంది తెలుసో తెలీదు, నేను తెలంగాణ గురించి తపన పడినంతగా మిగతా ప్రాంతాల గురించి పడేవి నాకు. ఎందుకంటే అక్కడ నేను పెరగలేదు, ఎక్కువ పెరిగింది నేను ఇక్కడ పెరిగాను. కొన్ని చోట్ల చిన్నప్పుడు కొంత పెరిగినా కానీ ఎక్కువ శాతం నా జీవితం తెలంగాణలో పెరిగాను. ఒకసారి ఉస్మానియాలో కూడా అడుగుతుంటే, నీకు తెలంగాణ కన్నీళ్లు తెలుసా, కష్టాలు తెలుసా అంటే, నాకు తెలుసు, నాకు తెలంగాణ బాధలు తెలుసు. వీర తెలంగాణ పోరాటాన్ని అర్థం చేసుకున్నవాడిని, నేను ఆ స్ఫూర్తి నింపుకున్నవాడిని. సాకలాయిలమ్మ కానీ, దొడ్డికొమ్మలాయి కానీ, వీళ్ళందరూ గొప్ప గొప్ప వాళ్ళందరూ, నేను నెల్లూరులో చిన్న ఉన్న మన పుచ్చలపల్లి సుందరయ్య రాసిన వీర తెలంగాణ పోరాటాన్ని చదువుకుని నన్ను అర్థం చేసుకున్నవాడిని. ఆ కష్టాలు ఎందుకంటే మొట్టమొదటి పొలిటికల్ అవేకనింగ్ జరిగింది అభివృద్ధి కొద్ది మందికే, కొన్ని కుటుంబాలకే. అది నేను ప్రత్యక్షంగా హైదరాబాద్లో చూశాను. ఒకసారి నాకు చాలా మంది మన తెలంగాణ నాయకులు, ఈ కొండలు గుట్టలు నాశనం అయిపోతున్నాయి, పర్యావరణం దెబ్బతింటుంది అంటే ఆ మాటలో సబబు ఉంది. ఎందుకంటే కొన్ని ఈ ప్రకృతి ఆకృతులు, మనకి మన శిలలు కానీ ఆకృతులు మళ్ళీ రావు. నాకు ఒకసారి ఎంత అందంగా ఉంటుందంటే, దక్కన్ పీఠభూమి, డెక్కన్ ప్లాటు, ఇంత పెద్ద రాయి ఉంది. అంటే ఒక ఇంత రాయి మీద చాలా, దానికి ఒక 30 times 40 times ఉండే ఒక రాయి ఆకృతాలు నిలబడి ఉంటుంది. నాకు ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే, ఎలా నిలబడి ఉంటుంది ఇంత చిన్న రాయి మీద, ఇంత పెద్ద రాయి, దానికి ఒక 20 times 30 times ఉన్న రాయి ఎట్లా నిలబడుతుంది అంటే, అలాంటి అరుదైన అందాలని అభివృద్ధి పేరు మీద ధ్వంసం చేశాం. దానికి చాలామంది తెలంగాణ పోరాటం గురించి చేసిన వాళ్ళు బాధపడుతుంటే నాకు సబబు అనిపించేది. అలాగే నీటిలో కానీ, ఉపాధుల్లో కానీ, ఉద్యోగాల్లో కానీ, మిగతా ప్రతి చోట సమాన న్యాయం జరగలేదంటానికి అది సహజం, కరెక్ట్. అది అందుకే నేను మాట్లాడలేకపోయాను. కాకపోతే నా కంప్లైంట్ అలా ఏంటంటే, రాష్ట్రం విడిపోతున్నప్పుడు ఆంధ్ర ప్రజల్ని, ఆంధ్ర పాలకుల్ని వేరు చేయమని నేను కోరాను. గద్దర్ గారిని కోరాను, అప్పటికి పోరాటం చేసిన వాళ్ళందరూ నాతో ఏకీభవించారు. కాకపోతే ఉద్యమానికి ఒక వ్యక్తి, ఒక వర్గ శత్రువు కావాలి కాబట్టి మనం పెట్టుకుంటాం. నేను అదే అట్లాగే అర్థం చేసుకున్నాను. కానీ ఇందాక చెల్లి చెప్పినట్టుగా నిజంగా మానవత్వం ఉన్న చోట, నాకు తెలంగాణ ఉద్యమం మీద ఎందుకు ఇంత గౌరవం అంటే, నేను మొన్న చాలా మంది కేసీఆర్ గారిని కలిసినప్పుడు చాలా మందికి నచ్చల. కొంతమంది నువ్వు వెళ్ళావు అదంటే, నేను ఒక్క విషయంలో తెలంగాణ ఉద్యమం గురించి ఎందుకు ఏకీభవిస్తానంటే, చాలా హింసకి దారి తీయగలిగే పరిస్థితులు ఉన్నాయి ఆ టైంలో, ఉత్పన్నమైనవి. కానీ నాయకత్వం, ఒక ఆది నాయకత్వం కావచ్చు, చాలా మంది నాయకులు కావచ్చు, తెలంగాణ రావాలని కోరుకున్నారు, కానీ హింస ద్వారా రావాలని ఎవరు కోరుకోలేదు. దానికి తెలంగాణ నాయకులకి, ఉస్మానియా విద్యార్థులకి, ప్రతి విద్యార్థికి, తెలంగాణ విద్యార్థికి, ప్రతి తెలంగాణ ఆడపడుచుకి నేను గౌరవంగా, నేను వారికి గౌరవపూర్వక వందనాలు తెలుపుతున్నాను. నిజంగా చాలా, నిజంగా ఒక దెబ్బ తినటానికి. ఎందుకంటే నాకు గుజరాత్ ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే, నారాజుగాకురా మా అన్నయ్య అని చెప్పి మాస్టర్జీ పాట రాస్తే దానికి కారణం చాలామంది తెలియకపోతాను వెనకాల ఎందుకు పెట్టిన ఆ పాట. అదే టైంలో గోత్రా రైట్స్ జరిగినాయి, గోత్రా సంఘటనలు జరిగితే నాకు అనిపించింది, గాంధీ పుట్టిన రాష్ట్రం, మనందరం మహాత్ముడని పుట్టిన రాష్ట్రం, ఇక్కడ కనీసం అది వెజిటేరియన్ స్టేట్, పూర్తి శాకాహారమైన రాష్ట్రం, అది మద్యపానం ఉండదు. కానీ అలాంటి చోట ఇంత హింస ఏంటి అనుకోండి. అంటే ఒక గర్భిణీ స్త్రీని కూడా చంపేసేంత హింస ఏంటి అని అంటే నాకు ఆశ్చర్యం కలిగింది. అంటే దానికి కారణాలు ఏదైనా కావచ్చు, 100 కారణాలు కావచ్చు, వాళ్ళని వీళ్ళని ఎవరిని అనుకోవచ్చు. కానీ నాకు అనిపించింది,
కేవలం కొన్ని ఇజమ్స్ ద్వారా, కొన్ని పరిస్థితుల ద్వారా ఇవే ఉత్పన్నం అవుతాయి. ఒక వర్గాన్ని, మంచి వాళ్ళకి ఇంకొక వర్గాన్ని, గొప్ప వాళ్ళు కాకుండా మనుషుల్లో మానవత్వాన్ని, ఆ గుణగణాలని వేరు చేయకపోతే మనం సమాజం, భారతదేశం తాలూకు సమగ్రత దెబ్బతింటుంది అని చెప్పేప్పుడు నేను మాస్టర్జీ గారిని అడిగాను. ఆయన నాకు కులాల గురించి నిజంగా నాకు తెలియదు, ఎలా మాట్లాడాలో నాకు నేర్చుకోలేదు. మా నాన్న కానీ మా అమ్మ కానీ మాకు నేర్పించలేదు. మేము చాలా చిన్న కుటుంబాల నుంచి వచ్చాం. మా నాన్న మీకు చెప్తా ఉంటాం, చిన్న పోలీస్ కానిస్టేబుల్ నుంచి ఒక అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రిటైర్ అయిన వ్యక్తి అబ్కారీ శాఖలో. సో మా అమ్మ ఒక 5వ తరగతి దాకా చదువుకున్న వ్యక్తి. సో మాకు పెద్ద చాలా చిన్నపాటి కుటుంబం. ఇందాక చెల్లి చెప్తున్నట్టుగా మాకు పొద్దున్న లేకపోతే ఏదో పనులు చేసుకోవడం, స్కూల్కి వెళ్ళటం, అవి తప్ప వేరే ఆలోచన లేవు. మహా అయితే నాకు ఒక ఎస్ఐ అవ్వాలని కోరుకుండేది. మా అమ్మ కోరిక ఏంటంటే ఒక సబ్ ఇన్స్పెక్టర్ అయితే మా నాన్న కానిస్టేబుల్తో స్టార్ట్ చేసి నువ్వు నాన్నగారిలా కాకుండా కొంచెం ఎస్ఐగా ఇవ్వాలి, కొంచెం మాకు ఆనందంగా ఉంటే కొంచెం డిగ్రీ చదువు అంటే పాప మా అమ్మకి ఆ కోరిక నేను తీర్చలేకపోయాను. ఈ రోజు దాకా మా అమ్మకు మొన్న కూడా అంటుంది మా అమ్మ, అందరు తిడతా ఉంటే 6 నెలలు ఈ మధ్యన అందరూ టీవీలో తిడతా ఉంటే, చూడు నేను అందరు తిడతారు, అనవసరంగా రాజకీయాల్లోకి వచ్చిన పాటు రాజకీయాల్లోకి అని చెప్పి, అమ్మ ఎప్పుడు దేశంలో పక్కింటి రావాలనుకుంటాడు కానీ మన ఇంట్లో కూడా బయటికి బాధ్యతలు తీర్చుకోవాలని కోరుకోడు. నేను చెప్పా, నేను చిన్నప్పటి నుంచి అందరి దగ్గర తిట్లు తిన్నాను. సినిమా ఇండస్ట్రీలో కూడా ఏంటంటే కొత్తదనం చేసేవాడు వాడు తిన్నంత తిట్లు ఇంకెవడ తిండవు. నేను అనుకున్నా తింటాను, ఏం పర్లేదు, ఏముంది, అందరూ తిట్లు తినకుండా ఒక విమర్శలు పడకుండా ఎలా ముందుకెళ్తామమ్మా, పర్లేదన్నా. అంటే నేను ఎందుకు చెప్తాను అంటే చిన్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి ఎందుకు నేను అర్థం చేసుకోగలనంటే, సినిమా షూటింగ్కి వెళ్ళానంటే మీకు తెలియదు, నాకు తెలంగాణ అంటే ఎంత పిచ్చో ఎంత ప్రేమో, తెలంగాణలో పుట్టిన వాళ్ళు కూడా ఉంటుందో లేదో తెలియదు, కానీ నాకు అంత పిచ్చో అంత ప్రేమ తెలంగాణ అంటే ఎందుకో తెలీదు. అంతే, తెలంగాణ మీద ఎందుకు అంత ప్రేమ ఉంటుందా అంటే నాకు నిజంగా తెలియదు. అంటే నన్ను ఒక ఆయన, మన శంకర్ కూడా ఉన్నాడు ఆ రోజున, మనకి 2009 పార్టీలో గొడవలు అప్పుడు అవుతుంటే ఒక ఆయన, ఎరా ఏంటో కొడుక పవన్ కళ్యాణ్ నువ్వేం రావు రానివ్వరావు, నువ్వు ఆంధ్రోళ్ళు దోస్తున్నారు ఎదురైతే నువ్వు ఆంధ్రోడు అని తిడతా ఉంటే నేను ఆయన తిట్టనిచ్చాను. నేను పర్లేదు సార్ తిట్టాను, అందరూ ఆపుతున్నారు శంకరీలు అందరూ, మీరు రాగానే ఆయన తిట్టలేదు. ఆయన చాలా మంది మీద కోపం ఉంది, వాళ్ళందరినీ నాలో చూసుకున్న తిట్టనే ఉన్నాయి. ఆయన కోపం తగ్గాలి అంటే ఆయన తిట్టిన తర్వాత ఆయన అన్నాడు, సరే నేను చెప్పాను క్షమించండి సార్, ఏం చేద్దాం చెప్పాను అంటే, ఏం లేదురా నువ్వు దేశభక్తులు ఉంటావు కదరా నువ్వు, నీకు ఎలా తెలుసు అయితే మా పిల్లలు చెప్పారు నీ ఫ్యాన్స్ రా వీళ్ళు తీసుకొచ్చారు నన్ను. చెప్పండి సార్ మీకేం చేయాలంటే, నాకేం లేదురా, మనకి తెలంగాణ గురించి నన్ను ఆయన చాలా స్వేచ్ఛగా ఒరే కొడుకు అంటుంటే నాకు ఆనందం వేసింది. నా మీద అంత ప్రేమ చూపించి, అంటే ఎవరి మీద తిడతారు, ఎవరిని తిడతారు, కొడుకుని తిడతాడు ఇంట్లో తండ్రి, నేను తండ్రిలాగే భావించాను. మీరు తిట్టండి ఏం పర్లేదు అంటే, నేను ఇందాక అమ్మ కూడా చెప్తే మీరు తిట్టండి అంటే నేను సరదా కాదు, నేను నిజంగానంటే కోపం ఎవరో ఒకరు మీరు చూపించి వాడు బాధ్యత తీసుకుని తిడతారు. సో బాధ్యత తీసుకున్నాను కాబట్టి నేను తిట్లు తిడతాను అంటే ఆయన శాంతింపజేసి అందరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి కొంత ఆయనకి ఇది మన తెలంగాణ పోరాటం ఏంటని తెలంగాణ సభ కోసం డబ్బులు అంటే ఇచ్చాం, ఒక 25,000-50,000 దాకా ఇచ్చాం అందరం కలిపి. అంటే నేను పే చేశాను ఆ రోజున, ఫస్ట్ టైం లూట్ చేశానంటే అందరి జేబుల నుంచి బలవంతం డబ్బులు తీసాను, ఎవరన్నా తీయండి అని. నా దగ్గర కొంత ఉంటాయి. నాకు అనిపించింది ఆ రోజున నాకు తెలంగాణ అంటే అంత ఇష్టం. అయితే ఇప్పుడు ఈ రోజున నాకు తెలంగాణకు మేనిఫెస్టో చేయాలని లేదా అంటే నాకు నిజంగా ఉంది. కానీ సమస్య ఎక్కడ వచ్చింది అంటే, నాకు మొన్నే 2014లో రాష్ట్రం విడిపోయినప్పుడు స్థానికంగా కొన్ని సంవత్సరాలుగా, దశాబ్దాలుగా ఇష్టం తెలంగాణ అంటే, నా స్నేహితులు కూడా వాళ్ళు కూడా మనకి దాము అని కానీ లేదంటే నాకు ప్రమోద్ అని కానీ చాలామంది నా స్నేహితులు అందరూ కూడా పేరున తెలంగాణ అనగానే ఉద్వేగం ఉండేది వాళ్ళల్లో. అంటే తెలంగాణ అంత ఒక భావోద్వేగంతో కూడింది మన రాష్ట్రం. వాళ్ళందరూ అడిగేది మాకు దేశంలో అంతర్భాగమే కానీ మాకు స్వపరిపాలన కావాలని. నేను తెలంగాణ మీద నాకు తక్కువ మమకారం లేదు, ఎక్కువ మమకారం వల్లే నేను స్వపరిపాలనకి ఇక్కడ తెలంగాణ స్థానికంగా ఉండే ప్రతి యువతికి అందరికి గౌరవం ఇవ్వడానికి నేను చొచ్చుకెళ్ళట్లేదు. తెలంగాణలో ఆంధ్రాకి దోపిడీ జరుగుతుంది ఎక్కువ కాబట్టి నేను అటు వెళ్తున్నాను. కానీ ఇది తెలంగాణకు సంబంధించినంత వరకు జనసేన పార్టీకి ముందు దిశానిర్దేశం నేను కొంచెం ఆలోచించి చేస్తాను. ఎందుకంటే తెలంగాణకు మటుకు
ఏ బంగారు తెలంగాణ అయితే కోరుకొని రాష్ట్రం సాధించారో ఆ బంగారు తెలంగాణ సాధన కోసం ఎన్ని యువకులు బలిదానాలు అయినాయో, ఎన్ని ఉస్మానియా దగ్గర నుంచి విద్యార్థులకి. ఎందుకంటే నేను మన భీమరావు బాడాలో ధ్వంసం చేస్తున్నప్పుడు అప్పటి కాంగ్రెస్ నాయకులు కడుపు మండి వెళ్ళాను. వెళ్తే లోపలికి వెళ్తే ఆ టైంలో అందరూ అందే. ఆ పక్కన ఇప్పుడు కొంతమంది ఆంధ్ర నాయకులు కూడా ఉన్నారు, కొంతమంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు అనుకోండి. వాళ్ళు మొన్న మధ్యన రిజైన్ కూడా చేశారు. ఆ వ్యక్తి అంటాడు అయిపోయింది, చాలా అన్యాయం జరిగింది, అది ఇది మాట్లాడతా అది అయిపోయింది, రేపు నుంచి చాలా ఉధృతం చేయాలి పోరాటం భీమరావు బాడా గురించి అంటే, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళాను ఆయన దగ్గర. సరే ఏం చేద్దామంటే, నిన్న అయిపోయింది కదా ఇంక వదిలేద్దాం, ఆ సమస్య అయిపోయింది, మళ్ళీ కొత్త సమస్య పెట్టుకుందాం అంటే ఒక సమస్యని ప్రారంభించి వదిలేశారు. నాకు అనిపించింది మరి డెఫినెట్గా మరి ఇలాంటి సమస్యలు రావా, ఇలాంటి నాయకులు ఉంటే అనిపించి నేను నెక్స్ట్ డే వెళ్ళి తిట్టినప్పుడు నేను తిరిగి బలంగా ఎందుకు తిట్టానంటే ఆ కాంగ్రెస్ నాయకుల్ని అందరని కాదు కానీ ఆ భావోద్వేగం నాకు అంది పంచులూడిపల్లి తరిమి కొట్టండి అని అంటానికి నాకు ఎందుకు బాధ కలిగిందంటే, అక్కడ వండుకున్న అన్నం ఉంది. అక్కడ తెల్లవారుజామున ఉద్యోగాలకు వెళ్తే వండుకున్న అన్నం, దేవుళ్ళ ఫోటోలు నలిగిపోయినాయి, దీపారాధనలు కింద పడిపోయినాయి, అన్ని మతాల ఫోటోలు కింద పడిపోయినాయి. నాకు అనిపించి వాళ్ళని తిరిగి వేరే చోట పెడితే అక్కడ ఒక సోషల్ కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేశారు. అక్కడ ఆడపిల్ల స్నానం చేస్తా ఉంటే బాత్రూమ్ తలుపులు ఆ తల్లి ఏడుస్తుంది, ఇక్కడి నుంచి పంపించేసి నాకు ఆ కోపంతో మీరు మెల్లిగా చెప్పి చేయొచ్చు కదా, ఆ భావం ఏడుపు ఆ కోపంతో మాట్లాడిన తర్వాత ఎందుకు నా తెలంగాణ గురించి చెప్తాను. ఎందుకంటే ఇక్కడే దగ్గరలో ఉన్న మనకి ఆ టైంలో ఉన్న పార్టీ ఆఫీస్కి వెళ్తే ఆ రోజు అండగా నిలబడింది నాకు తెలంగాణ యువత, తెలంగాణ విద్యార్థులు. మన బస్తీల్లో నుంచి వచ్చిన విద్యార్థులు అందరూ పారిపోయారు, పెద్దలు అనుకున్న వాళ్ళందరూ పారిపోయారు. నిలబడింది తెలంగాణ యువత, తెలంగాణ వీర యువత. మరి మీరు సాధించుకోకపోతే తెలంగాణ వీర తెలంగాణ ఇంకెవరు సాధించారు? అందుకని ఎందుకు నేను గౌరవిస్తున్నాను అంటే, స్వపరిపాలన మీకు సంతృప్తిగా నేను ప్రతి ఒక్కరు జనసేనని కావాలి మనస్ఫూర్తిగా. ఎందుకని నేను రాష్ట్రంలో మన తెలంగాణ రాష్ట్రంలో స్వపరిపాలన కావాలని కోరుకుని వచ్చిన తర్వాత నేను దానిని ఆశయ సాధనకు తోడ్పడేవాడినే కానీ దాన్ని విచ్ఛిన్నం చేసేవాడు కాదు. మీరు మనస్ఫూర్తిగా కోరుకొని ఇక్కడ మనకి ఇలా కావాలి అని కోరుకుంటే దీనిని అంచెలంచెలుగా తీసుకెళ్దాం. అది ఆ దిశానిర్దేశం మీరే చేయండి. నేను పాత తరం తెలంగాణ నాయకులు నేను అడగను. కొత్త తరం తెలంగాణ నాయకుల్ని యువతలో నుంచి, ఆడపడుచుల నుంచి, మహిళల నుంచి మీరు రండి, మీరు జనసేనకి రండి. మనకి బలం ఉంటే బలం ఉన్న చోట పోటీ చేద్దాం, బలం లేని చోట ప్రభావితం చేద్దాం. పాలసీలు కావాలి, రోడ్ల మీదకి ఎక్కుదాం. బలమైన పబ్లిక్ పాలసీలు కావాలి, రోడ్ల మీదకి ఎక్కుదాం. ఎందుకంటే నేను ఎంత కోరుకున్నానంటే తెలంగాణ కోసం, తెలంగాణ విధ్వంసం అవుతుంటే, దోపిడీకి గురవుతుంటే, అభివృద్ధికి దూరం అయిపోతుంటే, ఇప్పుడు మన సభలో కూడా చెప్పాను, తెలుగుదేశం పార్టీ వెనుకబడిన కులాల పార్టీ. అందుకనే తెలంగాణ ఎంత సపోర్ట్ చేసింది టీడీపీ కంటే, ఆంధ్రాలో 10 సీట్లు రాకపోయినా తెలంగాణలో వెనుకబడిన మిడిల్ మన ఏమంటుందని బీసీ కులాలన్నీ మన తెలుగుదేశం అండగా నిలబడితే, మరి అలాంటి తెలుగుదేశం పార్టీ ఇక్కడ లేకుండా వెళ్ళిపోయింది ఈ రోజున. కేవలం ఒక ఓట్ ఫర్ నోట్గా నేను అనుకోవట్లా. అంటే అంత అంటే మనకి ఈ సంపదని కొన్ని పరిమితమైన వ్యక్తుల మధ్యలోకి వెళ్ళిపోయింది, దాని నుంచి వచ్చిన కోపం. అందుకనే నేను ప్రతిసారి సభలో ఏం చెప్తానంటే, తెలంగాణ ఆంధ్ర ప్రజల్ని, ఆంధ్ర పాలకుల్ని దయచేసి వేరు చేసి చూడడం అని చెప్పేదే నేను తెలంగాణ ప్రజలకి, నా అన్నదమ్ములకి, నా అక్క చెల్లెలకి నేను కోరుకునే విన్నపం. పాలకులను వేరు చేయండి, ఇదొకటి. ఎందుకంటే ప్రజలకి పాలసీలో సంబంధం లేదు. ఇదే మన శంకర్ కానీ వీళ్ళందరూ కానీ మారుమూల వాళ్ళకి తెలంగాణ మారుమూలు ఎంత బాగా తెలుసో మహేందర్ కానీ వాళ్ళకి ఆంధ్ర మారుమూలు అంతే తెలుసు. అట్లాగే నేను కోరుకునేది కూడా సంపూర్ణమైన తెలంగాణ యువత కోరుకుంటే మీకు ఎలా కావాలో పార్టీని అలా మౌల్డ్ చేద్దాం. కొత్త పార్టీ, దీనికి పెద్ద నాయకులు లేరు, కొత్త పార్టీ. దీనికి పిరికితనంతో లేదు ఈ పార్టీ. నేను ఒకసారి పార్టీని నేను ఇక్కడ ప్రారంభించడానికి కొంత అగ్రెషన్ ఉంటుంది మనలో. ఎవరికి కోపం ఉంటుంది అంటే, అన్యాయానికి గురయ్యి అణిచివేత గురైన వాడికి కడుపు మంట ఉంటుంది, వాడు కొంచెం ఆగ్రహంగా మాట్లాడతాడు. అందుకే నేను కోరుకునేది కూడా ఏంటంటే, మీరు ఒక్కోసారి నేను మీకు ఉపయోగపడే వ్యక్తిని, మీ జనసేన పార్టీ మీకు ఎలా కావాలో చెప్పండి, అలాగే ప్రాక్టికల్గానే మాట్లాడదాం. ఇక్కడ జనసేన పార్టీ
నేను కూర్చోబెట్టడానికి నాకు బలమైన ఇంకా నాయకత్వం సరిపోదు, ఇంకా పెద్దది కావాలి, ఇంకా అనుభవం కావాలి, అనుభవశీలులు కావాలి. అనుభవశీలులు కావాలంటే మనం కొంత నలగాలి. సో తెలంగాణ సమస్యల్ని మరింత అవగాహన చేసుకోవాలి. సో నాకు మీరందరూ ఇంకొంత కొత్త నాయకత్వం కావాలి కాబట్టి మీ చేతుల్లో పెడతాను ఈ పార్టీ, మీ చేతుల్లో పెడతాను పార్టీ. మీరు బలంగా చేయండి, ఆడపడుచుల చేతుల్లో పెడతాను. నేను ఏదైతే ఉమ్మడి రాష్ట్రంగా చేయలేకపోయామో, చేద్దామనుకున్నాను, విడిపోయిన తర్వాత అది చేద్దాం. అన్నదమ్ములుగా ఉన్నాం, అక్క చెల్లులుగా ఉన్నాం. నేను మీకు అండగా ఉంటాను. అలాగే ఈ రోజున ఇందులో పెట్టిన అంశాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా నేను చెప్పాను కదా, కొన్ని అంశాలని చెప్పాను, అన్నీ ఏం చెప్పలేదు. మొత్తం మేనిఫెస్టో కాదు, మేనిఫెస్టో దిశ అంటే ఆలోచన విధానం. దీంట్లో నేను పెట్టింది చట్టసభల్లో బీసీలకి రాజకీయ రిజర్వేషన్లు, మహిళలకి రిజర్వేషన్లు అని చెప్పాను. ఇది తెలంగాణ కూడా వర్తించాలి, దేశమంతా వర్తిస్తుంది, ఒక ఆంధ్రాకని కాదు. ఎందుకంటే కొత్త రాజకీయాలు కొత్త రక్తం రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందుకే నేను కొత్త వాళ్ళని ఎందుకు ఆహ్వానిస్తుంటానంటే, ఇప్పుడు వచ్చి చెల్లెలు మంగ వచ్చి మాట్లాడితే ఎందుకు వెంటనే రమ్మంటానంటే, నాయకత్వం ఎప్పుడు దూరంగా ఉండాలి, కనిపించరు. వాళ్ళకి అవకాశాలు ఇచ్చినప్పుడు ఎంతమంది ఎన్ని రత్నాలు మాణిక్యాలు ఉన్నాయో, ఒక వజ్రాన్ని ఎక్కడో భూ పొరల్లో దాగి తెలీదు, తవ్వి తీసి దాన్ని చెక్కితే అప్పటి నుంచి దాని దగదగలు, అప్పుడు దాని వజ్రం విలువ తెలుస్తుంది. అది బెల్జియంలో కొన్ని కొన్ని కోట్లకి విలువ అవుతుంది. అలాగే ప్రతి మనిషిలో ఒక వజ్రం దాగుంటాడు, ప్రతి మనిషిలోనూ. నేను అందుకే ఎందుకు ఇది నాకు దాశరథి గారు పోయిటరీ ఎంత ఇష్టమో, నా శేషేంద్ర గారు కూడా అంతే ఇష్టం. ఎందుకు చెప్పానంటే, దీంట్లో ఒక అత్యున్నత పర్వతం, అతి దీర్ఘ నదీ ప్రవాహం, అతి లోతైన సముద్రం, అతి దూరమైన నక్షత్రం ఉన్నప్పుడు అత్యుత్తమ మానవుడు ఎందుకున్నాడు. అలా ఉండబట్టే మనకి స్వాతంత్రం సంపాదించగలిగాం. ఒక అంబేద్కర్ మహాశయుడు పుట్టగలిగాడు, ఒక పూలే పుట్టగలిగాడు. వాళ్ళు లేకపోతే ఎక్కడి నుంచి వస్తాయి. అలాగే ఎంతో మంది ఆశయ సాధనకు అత్యుత్తమమైన మానవులు లేకపోయిన ఉంటే అసలు ఈరోజు మన తెలంగాణ సాయుధ పోరాటం సఫలమయ్యేది కాదు. నేను దాశరథి గారి చదువుతా ఉంటే ఆయన ఎంత గొప్ప కవి అనేది నాకు ప్రతి చోట నాకు అర్థమవుతుంది. దాన్ని నేను అసలు చెప్పలేకపోవచ్చు, కానీ నేను ఇంకో సందర్భంలో ఉటంకిస్తాను వారిని. అలాంటి మహానుభావులు ఉండబట్టే మనకి ఇంకా దేశం ఇట్లా ఉంది. సో నేను కోరుకునేది కూడా ఏంటంటే, నేను కోరుకునేది కూడా, నేను కులాల గురించి చాలా సిగ్గు లేకుండా మాట్లాడతాను. నాకు ఎంత ఇబ్బంది అంటే, నాకు చిన్నప్పుడు తెలీదు, ఏ రోజు కూడా నేను కులాల గురించి కానీ మతాల గురించి కానీ, మానవత్వం తెలుసు కానీ నాకు కులాలు మతాలు తెలియదు నాకు. కానీ ఎందుకు నాకు వీళ్ళిద్దరు ఈ ఫోటో చూస్తే నాకు ఏం గుర్తుకొస్తుంటే, వీళ్ళిద్దరిని చూస్తే ఎందుకు వీళ్ళిద్దరు ఫోటో పెట్టానంటానికి, ఆదిలాబాద్లో ఆవిడ పాపం కళ్ళు లేని ఒక ఆవిడ కన్నీళ్లు, అంటే కనుగుడ్డులు లేకపోతే కన్నీళ్ళు వస్తాయని నాకు ఆదిలాబాద్ తాండాలో అర్థం చేసుకున్నాను. అలాగే వీళ్ళు కూడా గిరిజన మహిళలు, వీళ్ళు కూడా ఈవిడ ఇద్దరు అడిగింది ఒక 10 సంవత్సరాల క్రితం. ఆవిడ అడిగిన మాట, వీళ్ళు అడిగిన మాట ఏం తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారి లాగా 1000 కోట్లు అడగలేదు, పెద్ద పెద్ద వ్యక్తుల్లాగా మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అడగల. అది ఆదిలాబాద్ నుంచి అరకు దాకా వాళ్ళు అడిగింది. ముఖ్యం ఏ రాజకీయ నాయకుల్లాగా నా తర్వాత నా కొడుకు తర్వాత నా మనవడు ఇట్లా పదవులు అడగలేదు. వాళ్ళు అడిగింది ఏం తెలుసా? ఆదిలాబాద్ తాండాల నుంచి అరకు గిరిజన గ్రామాల వరకు కొంచెం మాకు మంచినీళ్ళు ఇప్పించి బాబు తాగడానికి. ఇంకేం లేదు, మంచినీళ్ళు ఎవరికొచ్చింది. నేను ఒక తాండాకి ఆ రోజు భగవంతుడి కృషి వల్ల, స్నేహితులు సహకారం వల్ల ఒక చిన్న బోర్ వేయించగలిగాం. ఆ రోజు ఇంకా బోర్లో నీళ్ళు వస్తున్నాయో తెలియదు, కానీ కొంతకాలం వచ్చినాయని తెలుసు నాకు. ఇంకా ఉన్నాయేమో, వస్తే సంతోషిస్తాను. ఈ రోజుకి నేను చేయగలిగే గొప్ప పనులు చేస్తాం జనసేన వల్ల అంటే, కనీసం తాగడానికి నీళ్ళు. గొప్ప గొప్ప పనులు చేయడం కంటే కూడా చాలా అవసరమైనవి, మనిషి బతకడానికి అవసరమైనవి వాటికి ఉంది. అలాగే ఏ మూలకి వెళ్ళినా సరే మీకు 2009లో సామాజిక రిజర్వేషన్లు సామాజిక తెలంగాణ ఎందుకు కోరుకున్నామంటే, మనం కోరుకుంది కూడా అన్ని కులాలు,
ముఖ్యంగా ఎస్సీ కులాలకు రిజర్వేషన్లు ఉన్నాయి, ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నాయి. మళ్ళీ దాంట్లో జరుగుతున్న అన్యాయం ఏంటంటే వారికి కావాల్సిన వారికి కావాల్సిన ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్లో కానీ కొన్ని సాంఘిక కట్టుబాట్లు కానీ సాంఘిక దురాచారాలు ఇవన్నీ రాత్రికి రాత్రి మనం తీయలేం. ఇది నిరంతరం మనిషిలో ఒకే కులం ఉండి ఒకే మతం ఉండి మొత్తం ఒకటే భాష అయినా కానీ అందరూ ఒకటే రంగు ఉన్నా కానీ మనిషి తాలూకు మనస్తత్వం ఏంటంటే అన్ని వర్గాలకు విడిపోతారు మనుషులు ఒకటే కులమైనా. మనం ఈరోజు భారతాన్ని అందరం చాలా గొప్పగా చెప్తాం, కానీ భారతంలో కొట్టుకుంది అన్నదమ్ముల బిడ్డలు నరికేసుకున్నారు, ఒకళ్ళొకరు లక్షలాది మంది చచ్చిపోయారు ఇద్దరు కుటుంబాల పోరాటం వల్ల. సో మనిషి తాలూకు ఈ విడిపోయే విధానం సొంతంలో ఎవరైనా ఉంటుంది. అందువల్ల నేను ఎలా చూస్తానంటే కులాలను కూడా ఈ తప్పదు. ఒక కుటుంబంలో ఒక కులానికి ఒక కుటుంబానికి ఇన్ని గొడవలు ఉన్నప్పుడు, ఇన్ని వైవిధ్యమైన కులాలు, ఇన్ని వృత్తి ఆధారిత కులాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా వైవిధ్యం ఉంటుంది, గొడవలు ఉంటాయి. దీనిని మహాశయులు అంబేద్కర్ గారు లాంటి వ్యక్తి కుల నిర్మూలన జరగాలి. నేను అనేది కుల నిర్మూలన జరగాలి అంటే ముందు కులాల తాలూకు ఆవశ్యకత, కులాల తాలూకు ఐక్యత ముందు ఉండాలి. అందుకే నేను కులాల తాలూకు ఐక్యత అంటే ఒకళ్ళొకళ్ళు చాలా ప్రేమగా ఉంటారని కాదు, అవసరం మనం ఒకరికొకళ్ళు అని. నేను ఏ మొలకెళ్ళినా నేను 2006 నుంచి నేను అన్ని వెనకబడిన సంఘాల దగ్గర నుంచి దళిత సభలకు వెళ్ళిన మాస్టర్జీ ఇంట్లో కూర్చొని నేను చాలా దళిత మేధావులతో కూర్చొని మాట్లాడేవాడిని. అలాగే ప్రతి వెనకబడిన కులాల గురించి అన్ని మాట్లాడుతున్నప్పుడు నాకు ప్రస్ఫుటంగా కనిపించేది ఏంటంటే మాకు రిప్రజెంటేషన్ లేదు చట్టసభల్లోనే. అంటే ఎంతమందికి అర్థమవుతుంది చట్టసభల్లో రిజర్వేషన్ అంటే ఒక రజకులు కష్టాలు కానీ లేదంటే కుమ్మరి వారి కష్టాలు కానీ. నేను ఒక వరంగల్ చదివిన ఒక ప్రొఫెసర్ అనుకుంటా, నేను సంచార వాసిని చెప్పడానికి చాలా అందమైన కవిత రాశాడు. నేను ఊరు వెళ్తా ఉంటే మా నాన్న ఊరు పోదాం పదన కొడక అంటే ఏడకపోతున్నాం నాయన అంటే భుజాలెక్కి మా నాన్న తీసుకుపోతా ఉండేవాడు. ప్రతిరోజు మళ్ళీ ఈ రోజుకి ఎక్కడంటే మళ్ళీ ఊరికి పోతున్నావు అన్న కొడక అని. ఏంటంటే అప్పుడు తర్వాత నాకు పెరిగి పెద్దయ్యాక తెలిసింది నేను సంచారి జాతి వాడిని, నాకు ఇల్లు లేదని ఊరు లేదని. అది నన్ను చాలా ప్రభావితం చేసింది. అంటే మన దేశం ఇంత క్లిష్టమైన దేశం, ఒక పాలన చేయటం, ఒక పాలసీ తీసుకురావడం చాలా కష్టమైంది. అంటే నేను మాట్లాడాలి అంటే విపరీతమైన వివక్ష ఉన్నారు జనసేనకి. ఆ వర్గ శత్రువు ఎవరు అంటే ఎవరైతే పేదరికాన్ని పెంపొందిస్తున్నారో, ఇంకా ఆదిలాబాద్లో ఇంకా నీళ్లు రాకపోవడానికి కారకులు ఎవరు, దాంట్లో ఒక సమూహం ఉండొచ్చు, ఒక అధికారులు కావచ్చు, అందులో ఉన్న సంబంధిత వ్యక్తులు కావచ్చు, ఒకటే కులం కావచ్చు, కాకపోవచ్చు, కొన్ని కుటుంబాలే కావచ్చు, కొంతమంది అధికారులే కావచ్చు, వీళ్ళందరూ వర్గ శత్రువులే జనసేన ఒక్కరిగా. వర్గ శత్రువు లేకుండా జనసేనకి లేరు, ఖచ్చితంగా వర్గ శత్రువు ఉన్నారు. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనానికి వర్గ శత్రువులు ఉన్నారు. కాకపోతే కొద్దిమంది వ్యక్తుల కుటుంబాల, అంతేగాని దాన్ని కూర్చోబెట్టి ఒక కులవంత దుర్మార్గులు, ఒక కులవంత చెడ్డవాళ్ళు అలా అంటానికి కుదరదు. కొంతమంది సరి చేసుకోకపోతే ఏమైపోద్దంటే మనం న్యాయం చేయడం ఎప్పుడూ చోట మనల్ని ఆడుకునే రాజకీయ వ్యవస్థ, దళారీ వ్యవస్థ ఉంటారు. నాకు కాంశీరామ్ గారు చాలా ఇష్టమైన వ్యక్తి. ఒక అబ్రహాం లింకన్ గారు చాలా ఇష్టం. ఎందుకు చెప్తాను, కాంశీరామ్ గారు అబ్రహాం లింకన్ నన్ను అడుగుతారు పొలిటికల్ రోల్ మోడల్స్ నాకు ఎవరు అంటే అబ్రహాం లింకన్ అండ్ కాంశీరామ్ గారు. కాంశీరామ్ గొప్పతనం చూడండి, ఏమీ లేదు. ఇక్కడ పూణేలో మహారాష్ట్రలో పనిచేసుకునే వ్యక్తి ఏమీ లేకుండా చెప్పులు వేసుకోవాలంటే కూడా కారు టైర్ డబ్బులు వేస్ట్ చేయకూడదని చెప్పి, అందరు ఇచ్చే డబ్బులు వేస్ట్ చేయకూడదని కారు టైర్ మన లారీ టైర్లు కట్ చేసుకుని చెప్పులు తొడుకున్న వ్యక్తి, కొట్టించుకున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి స్టార్ట్ చేసి నాకు అలాంటి ఉద్యమాన్ని స్టార్ట్ చేసి ఆఖరిలో నేను ఎందుకు కులాల ఐక్యతను మాట్లాడానంటే వర్గశత్రువు ఎందుకు మారుతారంటే ఆయన కూడా వర్గశత్రువుని ముందు బ్రాహ్మణంలో అంటే బ్రాహ్మణిజంతో పోరాడి, బ్రాహ్మణ ఆలోచన విధానంతో పోరాడి తిరిగి తర్వాత నేటి మాయావతి గారు కూడా బ్రాహ్మణుల్ని కలుపుకోవాల్సి వచ్చింది బిఎస్పీలో. అందుకని మనం ఇంటర్ డిపెండెంట్ అనేది చెప్పడానికి బిఎస్పీ ఎగ్జాంపుల్ కూడా అంత బ్రాహ్మణిజాన్ని ద్వేషించిన బహుజన సమాజ్ పార్టీ కూడా ఈవెన్చువల్గా ఎంతో కొంత బ్రాహ్మణులకి స్థానం ఇవ్వాల్సి వచ్చింది ఉత్తరప్రదేశ్లో. అంటే అందుకని మనం సంపూర్ణంగా ఒకరిని ద్వేషిస్తే, ఒక కులాన్ని సంపూర్ణంగా ద్వేషించి ఒకళ్ళందరూ మంచివాళ్ళు, ఒక ప్రాంతం అంతా ఒక చెడ్డవాళ్ళు అంటే కుదరదు. అందుకని వీటన్ని ఆలోచించుకొని పెట్టారు. అందుకని జనసేనకి వర్గశత్రువు ఖచ్చితంగా ఉన్నారు. వర్గశత్రువు ఎవరంటే పేదరికాన్ని పెంపొందిస్తారు, ఎవరైతే అవినీతిని పెంపొందిస్తారు, ఎవరైతే దోపిడీ చేస్తారు, ఎవరైతే ఆడపడుచులకి రక్షణ ఇవ్వరు, ఎవరైతే చిన్నపిల్లలను కూడా
అసలు కనికరించకుండా అది ఇవి చేస్తారు. ఎవరైతే అంటే నాకు ప్రతిసారి మేము మైనారిటీలో సార్, మాకు హోదా లేదంటే అసలు భారతదేశంలో మైనారిటీ అనే పదం ఏంటి? అందరూ ఉన్నది భారతీయులే. ముస్లింలకి మైనారిటీలు అని చెప్పి అసలు ఆ భావజాలం ఎందుకు రావాలి? మొన్న పశ్చిమ గోదావరి జిల్లాకి వెళ్తే ఒక అబ్బాయి, మా ముస్లిం అబ్బాయి మాట్లాడుతూ ఉన్నాడు, మేము భారతీయులు ఉన్నాం, మమ్మల్ని ఎందుకు భారతీయులు అంటే నిన్న ఆ మాట అంది ఎవరన్నా? మేమంటలేదు, నేనంటలేదు, ఎవడో ఒక పనికిమాలు కొంతమంది అంటే నువ్వు వాళ్ళ మాటలు వేయండి పట్టించుంటావు. నువ్వు భారతీయుడివి, నువ్వు మైనారిటీ పదం వాడుకు, నువ్వు భారతీయుడు అని చెప్పు. నీకు ఈ దేశంలో ఒక హిందువుకి ఎవరికి ఎంత శక్తి, ఎంత నీకు హక్కు ఉందో అంతకుమించి చూపిస్తారు. హక్కు ఎక్కువే ఉంది, కానీ నువ్వెవరికి నాకు వెనక నువ్వు మైనారిటీ నాకు భయపడాల్సిన అవసరం లేదు. ఎవరో కొంతమంది ఫ్యాసిస్టులు మాట్లాడిన మాటలకి మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే రాజ్యాంగం అందరికీ ఇచ్చింది. అందుకనే నేను ఇందులో ప్రియాంబుల్ ఎందుకు పెట్టానంటే, భారతదేశం అఖండ భారతదేశం పాకిస్తాన్గా మనకి విడిపోయినప్పుడు భారతదేశానికి వీ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ టు డిక్లేర్ యాజ్ అ హిందూ నేషన్గా మనం డిక్లేర్ చేయగలిగే ఆ రోజు ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు. కానీ గొప్ప వ్యక్తులు మనవాళ్ళు, మహోన్నతమైన వ్యక్తులు, వాళ్ళు లౌకిక దేశంగానే ప్రకటించారు దీన్ని. మరి అందుకని ప్రతి ఒక్కరికి హక్కు ఉంది ఇక్కడ ఖచ్చితంగా. అలాగే ప్రతి మతానికి, ప్రతి కులానికి రాజ్యాంగం ఇచ్చిన రాజ్యాంగం పట్ల గౌరవించాల్సిన అవసరం కూడా ప్రతి ఇండివిజువల్ కూడా బాధ్యత ఉంది. వాట్ కెన్ ఐ సే, మీరు ఈ దేశం ప్రతిసారి నాకేమి ఇచ్చిందని ప్రతి ఒక్కరు అడుగుతారు. అసలు ఈ దేశం కోసం నువ్వేమి ఇచ్చావు చెప్పు, ఈ దేశం కోసం నువ్వేమివ్వగలిగి, ఈ సమాజం కోసం ఏమివ్వగలిగావు? హక్కులు అడిగేవాళ్లే కానీ బాధ్యతలు తీసుకునే వాళ్ళు తక్కువైపోయారు దేశం. అందుకని బాధ్యతలు తీసుకోవాలి, గుర్తు చేయాలని చెప్పడానికి జనసేన కానీ ముందు బయటకు బాధ్యత తీసుకుంటాను. తిట్లు తింటాం, బాధ్యత తీసుకోవాలి. బాధ్యత తీసుకున్న స్వేచ్ఛ రాదు, బాధ్యత తీసుకున్న నిలదీసే హక్కు రాదు. బాధ్యత తీసుకున్నాను కాబట్టి ప్రతి ఒక్కరిని ఈ రోజున జనసేన బలంగా నిలదీయగలదు. తిట్లు తింటాం, ఒకసారి ఖచ్చితంగా పడతాం మాటలు ఒక పాలసీల్లో, ఎందుకంటే సంపూర్ణమైన అవగాహన ఏ ఒక్క వ్యక్తికి ఉండదు. సమిష్టి మేధస్సు, చాలా మంది కలయిక కలిపి మనం ఈ ఒక సమస్యను పరిష్కారం క్రియేట్ చేయొచ్చు. కానీ ఈ దిశలో, ఈ పరిష్కార విధానంలో మనం దెబ్బలు తింటాం, కొన్నిసార్లు మాటలు పడాల్సి వస్తుంది. పొద్దున కూడా నాకు ఎవరో మెసేజ్ పంపించారు, నువ్వు గరగపర్రు విషయంలో మాట్లాడలేదు, లేదంటే రాపూర్లో ఒక నెల్లూరు జిల్లా రాపూర్లో దళితులు గొడవ మాట్లాడలేదు, నువ్వు ఒక కులవాది అని నాకు ఎవరో మెసేజ్ పంపించారు. నా పార్టీకి వస్తే నాకు అది ఫార్వర్డ్ చేశారు. అలాగే నన్ను విచిత్రంగా నన్ను కాపులు కూడా తిట్టారు, వీడు కులద్రోహి, వీడి కులానికి ఏం చేయడం. నేను ఒక కులానికి వంత పాడను, నేను మానవత్వానికి వంత పాడతాను, మానవత్వానికి అండగా ఉంటాను. మానవత్వం ఎక్కడ చచ్చిపోయినా అక్కడ నాకు బాధ కలదు, మానవత్వం చనిపోయి. అలాగే ప్రతి చోట నేను వెళ్ళి, ఇప్పుడు గరగపర్రు అనే గొడవకి నేను సోషల్ బాయ్కాట్కి చేశారు కొద్దిమంది, దానికి వెళ్ళి మనం మాట్లాడిన బీవర్ని వెళ్తే ఎందుకు బాధపడతారంటే, నేను వెళ్ళి మాట్లాడాలంటే నా సమస్య నాతో పాటు చాలా మంది యువత వచ్చేస్తారు, పిల్లలు వచ్చేస్తారు. దాని వెనక చాలా మంది దాక్కుని ఎలాంటి దాడులు చేసినా ఆ పేరు జనసేనకు వచ్చేస్తుంది. సో అందుకే నేను కొన్నిసార్లు గరగపర్రు విషయంలో ఎందుకు జాగ్రత్త వహించానంటే, తెలంగాణలో ఎంత సోషల్ కుల రాజకీయాలు ఉన్నాయో తెలియదు. ఆంధ్ర కుల రాజకీయాలు ఒక సమాజం దాదాపు కుళ్ళిపోయే పరిస్థితిలో ఉన్నాడు, దాన్ని మార్చాలి. అందువల్ల నేను ఆ జాగ్రత్తలతోటి దూరం నుంచి మాట్లాడి కొంత పెద్దల్ని పంపించి సయోజి చేయిస్తాను తప్ప, ఎందుకు నేను కారంచేడు, నేను చిరాల్లో పెరిగినవాడిని. ఆ కారంచేడు నాకు దగ్గర, మాకు రైల్వే గేట్ దాటి చూసినవాడిని. చుండూరు, నేను గుంటూరు జిల్లాలో పుట్టినాను, నాకు తెలుసు చుండూరు సంగతి. అలాగే మొట్టమొదటి పేపర్ చదువుగా నాకు అనిపించింది మనకి ఆ చిత్తూరు జిల్లా, అది ఏదండి మన పదిరికుప్పం ఘటన. మొట్టమొదటి నాకు రాజకీయాలు అవగాహన, దళితుల మీద దాడి జరుగుతాయనేది. అలాగే ఎంజే అక్బర్ రాసిన బుక్ రైట్ ఆఫ్టర్ రైట్ అనే ఒక బుక్ రాస్తే చిన్నప్పుడు చదివింది. నేను ఒక 18-19 చదివినప్పుడు అసలు కులాల మధ్య ఘర్షణలు అనేది నాకు ఎంజే అక్బర్ చేసిన, అదే ఎంజే అక్బర్ ఎంత అసమానతలు ఉంటాయి మనకి ఈ హిందూ ప్రభుత్వాలని చెప్పి మాట్లాడిన ఎంజే అక్బర్ కూడా ఫైనల్ గా హీజ్ ఎంపీ ఆఫ్ భారతీయ జనతా పార్టీ ఎంపీ ఇప్పుడు ఆయన. అంటే మనుషులు ఎలా మారిపోయి నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. అందుకని నేను ఎందుకు కొంచెం సయోజితో మాట్లాడతానంటే, ఎంజే అక్బర్ లాంటి వ్యక్తి హిందూ ఫ్యాసిజాన్ని, లేదంటే అప్పుడున్న హిందూ విధి విధానాలని, ప్రొవిన్షియల్ ఆర్మ్డ్ కానిస్టేబుల్ అని చెప్పి ఉత్తరప్రదేశ్ పోలీసుల్ని ఒక మతం వైపు మీరు పక్షం తీసుకున్నారని చెప్పి తిట్టిన వ్యక్తి ఈ రోజున భారతీయ జనతా పార్టీ మెంబర్గా అయిపోయాడు.
అంటే ఇన్ని రకాలుగా మనుషులు మారిపోతున్నప్పుడు నాకు అనిపించింది ఆలోచించి మాట్లాడతాం ఏదైనా సరే. ఒకసారి కొన్ని తిట్లు తిన్నా కానీ. అందుకని నన్ను దయచేసి ప్రతి ఒక్కరికి నా అప్పీల్ ఏంటంటే ఒక ప్రాంతానికో ఒక కులానికో ఒక మతానికో నన్ను దయచేసి పరిమితం చేయకండి. నేను అపరిమితమైన వ్యక్తిని. ఎందుకంటే నా బిడ్డల్లోనే నా కూతురు క్రిస్టియన్, నా కూతురు హిందూ. నాకు అలా భేదభావాలు లేవు. నేను నన్ను గుండె కోస్తే నాకు తెలంగాణ పట్ల ఎంత ఇష్టం అని చెప్పడానికి ఈరోజు నేను కొత్తగా రాజకీయాల్లోకి చెప్పడానికి రాలా. నేను జానీలో ఎందుకు సదర పండుగ పెట్టానంటే సదర పండుగ ఎవరికి తెలియదు, సదర పండుగ విలువ తెలియదు ఎవరికి చెప్పడానికి నేను సదర పండుగ పెట్టాను జానీలో. అలాగే భాషా యాసలు ఎంత గొప్పవంటే నాకు ఎంత ఇష్టమో మీకు తెలంగాణ యాస, ఉత్తరాంధ్ర యాస నాకు చాలా ఇష్టమైన యాసలు. ఎందుకంటే ప్రతి జిల్లాలో మా నాన్న ట్రాన్స్ఫర్ పెరగటం వల్ల ప్రతి యాసలు నాకు అందంగా అనిపించేది. ఆ యాసలను చూస్తే నాకు అనిపించేది దీనివల్ల కొట్టుకుంటారు ఏంటని. ఆ యాసలను గౌరవించే స్థాయి లేదు మనుషులకి. అందువల్ల నేను పెట్టగలిగాను. అందుకని దయచేసి నన్ను ఒక కులానికి కానీ ఒక మతానికి కానీ ఒక ప్రాంతానికి కానీ జనసేన కాదు. మేబీ నేను ఏదన్నా మాట్లాడడానికి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నన్ను ఎవరన్నా ఒక మాట అనుకున్నా కానీ నేను సమస్యలకి అండగా నిలబడేవాడిని కానీ సమాజాన్ని విచ్ఛిన్నం చేసేవాడిని కాదు. జనసేన విచ్ఛిన్నం చేయదు. ఎందుకంటే ఎంత పెద్ద యుద్ధమైనా సరే, కళింగ యుద్ధం ఏదైనా జరగాలండి, ఎన్ని యుద్ధాలు జరిగినాయి, ఫైనల్గా కూర్చొని నెగోషియేటింగ్ టేబుల్ దగ్గర కూర్చోవాలి. మళ్ళీ నెగోషియేటింగ్ టేబుల్ దగ్గర కూర్చొని వాదోపవాదాలు జరిగి సద్దుమణిగి మళ్ళీ కూర్చొని సద్దుమణగాలి అందరూ. అందుకని యుద్ధం చేయడం దేనికి, అడుసు తప్పడం దేనికి, కాలు గడపడం దేనికి అంటాను నేను. అందుకనంటే ముందు సయోధ్యతో మొదలు పెడతాం, సయోధ్యతోటి సాధ్యమైనంత మేరకు పరిష్కరిద్దాం. కుదరినప్పుడు కదా యుద్ధం. ఒకసారి నేను యుద్ధం ప్రకటించానంటే ఇంక నేను వెనక్కి వెళ్ళను. తర్వాత నేను కూడా మిగిలి ఉండకపోవచ్చు. నాకు చాలా సహనం ఎక్కువ. ఎందుకంటే నేను 18-19 ఏళ్ల వయసులో సాయుధ పోరాటాలకు వెళ్ళిపోదామన్న బలమైన విశ్వాసం కాదు. వెళ్ళిపోదామని అనుకుంటుంటే మా అన్నయ్య భయపడిపోయి వీడికి రివాల్వర్ కొనిస్తే వీడు ఆగిపోతారని చెప్పి మా అన్నయ్య రివాల్వర్ గురించి. నా ఉద్దేశం అన్న చెప్పలేకపోయాను. నాకు రివాల్వర్ కాదనే, నాకు సమాజంలో జరుగుతున్న అసమానతలు అన్యాయం మీద కోపం తప్ప తుపాకీ వల్ల న్యాయం జరుగుతుంది నేను ఎప్పుడు నమ్మలేదు. నేను అది నీకు అర్థం కావట్లేదని చెప్దాం అనుకున్నారు, చెప్పలేకపోయాను. అంటే సాయుధ పోరాటాలకి సిద్ధమైన వ్యక్తిని. ప్రతిరోజు అవసరం అయితే చొక్కా మడిచి ప్యాంటు మడిచి రోడ్డు మీదకి దిగి గొడవలు చేయగలను. ఆ సత్తా నాకు, నా ధైర్యం నాకు. ఏ స్థాయి వ్యక్తి అయినా సరే భారతదేశ సమగ్రతకి, భారతదేశపు సమైక్యతకి ఇది. ఎందుకంటే మీరు ఒక్కసారి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్ చదివితే, మీరు ఒక్కసారి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కొక్క ఆర్గ్యుమెంట్ చేస్తుంటే, ఒక్కొక్క కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ చదువుతూ ఉంటే, 30 నెలల జెండా ఈరోజు ఎగరేసిన జెండా ఎందుకు అలాగే పెట్టావు, ఇంకోలా ఎందుకు చెరక ఎందుకు తీసేసావు అని చెప్పి పండిట్ నెహ్రూ చెప్పిన మాట చదివితే తలదరిగిపోతాను. అంత వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్స్. ఆ రోజు భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఎందుకు పెట్టలేకపోయాం 1917 నుంచి అడుగుతున్నప్పుడు కూడా ఎందుకు పెట్టలేము, ఇప్పుడే ఎందుకు పెట్టాల్సి వచ్చింది. నేను నెహ్రూ గారికి ఇష్టం లేదు భాషా ప్రయుక్త రాష్ట్రాలు, లింగ్విస్టిక్ స్టేట్స్ అంటే. ఎందుకు మనకి తర్వాత స్వాతంత్ర తర్వాత వచ్చింది, 50s తర్వాత ఎందుకు వచ్చింది అనడానికి ప్రతి దానికి వాళ్ళు చాలా ఆలోచనతో ఉంది. మనకి దేశం అనేది లేదు ఈ రోజున. ఒకప్పుడు భారతదేశం లేదు, భారతదేశంలో ఒక భావన. తెలంగాణలో కూడా అనేవాళ్ళు మేము భారతదేశం అంతర్భాగం కాదు. ఎందుకంటే 47లో అందరికీ స్వాతంత్రం వచ్చినప్పుడు తెలంగాణ ఏడుస్తూ ఉంది, దెబ్బలు తింటూ ఉంది. సో ఆవేదన నాకు తెలుసు, మేము భారతదేశం అంతర్భాగం కాదని. మొన్న ఒక ఢిల్లీలో మన ఒక ఎంపీ అన్నప్పుడు కూడా నాకు అది కరెక్టే. అది కాబట్టి ఏంటంటే ఇప్పుడు భారతదేశం అయ్యాం, మమేకం అయ్యాం. మనం భారతదేశం అనే భావన మనం కల్పించకపోతే మనందరూ విచ్ఛిన్నం అయిపోతాం. ఎందుకంటే నేను రోహింగ్యా ముస్లిమ్స్ని చూడండి, వాళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళు కాదు, బర్మా వాళ్ళు కాదు, మధ్యకి వెళ్ళిపోయారు. బంగ్లాదేశ్ ఏదో శరణార్థులుగా తీసుకుంటుంది తోటి ముస్లిమ్స్ని. రోహింగ్యా బర్మీస్ మాకు సంబంధం లేదు, మీరు వెళ్ళిపోని చెప్పారు. అలాగే పాలస్తీనియన్స్కి దేశం వాళ్ళ దేశం అనుకున్నది వాళ్ళ సరిహద్దులు చిన్న గోడల మధ్య. నేను ఇజ్రాయెల్ వెళ్ళాను. ఒకప్పుడు రెండో ఈ ప్రపంచ యుద్ధం ముందు యూదులకి దేశం లేదు. యూరోప్ అంతా స్కాటర్డ్ అయినప్పుడు దేశం కోసం వాళ్ళు వచ్చారు, తిరిగి దేశాన్ని ఏర్పరచుకున్నారు, గొడవలు జరిగినాయి. అందుకనే దేశం తాలూకు విశిష్టత విలువ తెలియాలంటే ప్రతి జనరేషన్ మీరు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ డిబేట్స్ చదవండి. ఒక్కొక్కరు భగత్ సింగ్ లైఫ్ హిస్టరీ చదివితే 23 ఏళ్లకి ఈరోజు 23 ఏళ్ల పిల్లలు, ఈ కుర్రాళ్ళ పిల్లలు ఏం చేస్తారు, మన పబ్బుల్లోనూ లేదంటే మనకు బైక్లు వేసుకుని తిరుగుతూ ఉన్నారు. భగత్ సింగ్ 23 ఏళ్లకి మొత్తం యూరోపియన్ ఫిలాసఫర్స్ని చదివిన వ్యక్తి, ఒక బెర్ట్రాండ్ రస్సెల్ని సంపూర్ణంగా అర్థం చేసుకున్న వ్యక్తి భగత్ సింగ్. ఎందుకు చనిపోయాడంటే భగత్ సింగ్ రిటర్న్ స్క్రిప్ట్ ఉంటుంది అతని బుక్స్లో.
అంటే నేను వీళ్ళ పొలిటికల్ వీళ్ళ యాటిట్యూడ్ చూసా, రాజకీయ నాయకులు ఇది చూసి ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో తెలిసి నా చావు ప్రతి ఒక్కరికి స్ఫూర్తి కలిగించాలి. మీరు వీళ్ళు ఇట్లాగే ఉంటారు, రాజకీయ నాయకులు మారిపోతూ ఉంటారు. మోసం వయసు వచ్చే కొద్దీ వీళ్ళు కుతంత్రాలు ఎక్కువైపోతే కుతంత్రాలు మీరు పడకండి. నా చావు అందుకు ఎప్పుడు గుర్తుండిపోవాలని చెప్పి చచ్చిపోయాడు. అంత గొప్ప స్ఫూర్తి ఉన్న భగత్ సింగ్, ఆజాద్, సుఖ్దేవ్, రాజ్గురు. ఎందుకు పెడతాను వీళ్ళందరినీ అంటే నిజంగా వాళ్ళ భావాలను అర్థం చేసుకున్నంత గొప్ప వ్యక్తులు. చిన్న వయసు 23 ఏళ్ళు, 24 ఏళ్ళు, 26, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు వచ్చినా కూర్చొని ఇంకా చిన్న పిల్లలాగా తిరుగుతుంటారు. ఇంకా కూర్చొని ఇంకా క్యూట్గా తిరుగుతుంటారు ప్యాంట్లు వేసుకొని. అందుకే నేను అనేది ఈ తరం యువతరం నేర్పిద్దాం. కొన్ని మనల్ని ఆధిపత్యాలు చేసే కుటుంబం అంటే మనల్ని వ్యవస్థని దోపిడీ చేసే కొన్ని కుటుంబాలకు చెప్దాం, ఎదుర్కోవాలి. లేకపోతే ఎంతసేపు చూడండి, నేను మొన్న మాట్లాడుతూ ఉన్నాను, లోకేష్ గారికి ముఖ్యమంత్రి అవ్వాల్సిన అవసరం ఏముందని ప్రజలు నీకు ఏమనుభవం ఉంది బాబు, నీకు ఏముంది నీకు? అలాగే కనీసం నువ్వు కేటీఆర్ గారిలో కనీసం 5-6 సార్లు పోటీలు చేయలేదు, నువ్వు 2-3 సార్లు పోటీ చేసాను. నాకు అనిపిస్తుంది ఎమ్మెల్సీకి ఒక డైరెక్ట్ ఇండైరెక్ట్ వచ్చేసావు. అలాగే నేననేది వాళ్ళ తాతగారు ఎన్టీ రామారావు గారు 60 ఏళ్ల తర్వాత అన్ని జీవితాన్ని చూసి అప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు. ఈ అబ్బాయికి ఏంటి అప్పుడే తొందర అని అనుకుంటాను అప్పుడప్పుడు. వాళ్ళు చెప్పాలనిపిస్తుంది, ఆత్రేయ పాట ఉండదు, ఎదగడానికి ఎందుకురా తొందర, ఎదర జీవితం, ఎదర బతుకంతా చిందర వందర, దేనికి తొందర? ఇప్పుడు నిజంగా వాళ్ళ అంటే నేను ఏం చేసుకుంటానంటాను, అది నాకు చిరాకు కోపం ఎక్కడండి వీళ్ళందరి మీద. మీరు డబ్బులు సంపాదిస్తే ఓకే, అది మీరు దోచేసుకున్నారు, అది మీ అది మీ గుణగణాలు, దానికి ఏం మీ క్యారెక్టర్ అది. కానీ మీరు డబ్బులు చేసి ప్రతి ఒక్కరు మీ కింద గులాంగిరి చేయమంటే మేము బానిసమా మీ కాలు మొక్కటానికి? మేము విప్లవ వీరులు, జాగ్రత్త. భగత్ సింగ్ వారసులం, చంద్రశేఖర్ ఆజాద్ శిష్యులం, బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిని గుండెల్లో నింపుకున్న వాళ్ళం. మాకు భయాలు ఉన్నాం, ఎదురు తిరుగుతాం, మాట్లాడతాం, సయోధ్య స్నేహహస్తాన్ని అందిస్తాం. స్నేహహస్తాన్ని మీరు బలహీనంగా మీరు అడిగామనుకోండి, ఇట్లా వస్తున్నాం అంటే మీ మీద ఆధారపడి కాదు, మనం గొడవ పడకుండా బతుకుదామని చెప్పడానికి. మేము ఎందుకు ఇది పెట్టానంటే ఈ పిడికిలి కలిసి ఉంటామని చెప్పడానికి, అవసరం ఒకరికొకరు అవసరం అని చెప్పడానికి. ఇది జై హింద్ ఎలా చెప్తాం జెండాకి, మనందరం భారతదేశ సమగ్రత చెప్పేది. భారతదేశ అన్ని కులాల, ప్రాంతాల, అన్ని వ్యక్తులు, భాషలు, సంస్కృతులు, జాతులు అందరి సమైక్యతను గుర్తు చేయడానికి ఈ పిడికిలి అనేది బిగించాం. దీంట్లో అసమానతలు ఉంటే మా తప్పు నాలో ఉన్నా నేను సరిదిద్దుకుంటాను, నా చుట్టుపక్కల వాళ్ళని సరిదిద్దుకుని, అది కులంలో కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ఏ కులస్తులైనా, ఏ మతస్థులైనా, ఎవరైనా సరే భారతదేశ సార్వభౌమత్వానికి, సమగ్రతకి తోడ్పడకపోతే వారందరూ దేశద్రోహులు, ఎవరైనా కావచ్చు. ఎందుకంటే ఈ దేశం పడ్డ కష్టం, లక్షల మంది, మీరు రాష్ట్రం విడిపోయింది, మనకి భారతదేశం విడిపోయినప్పుడు పాకిస్తాన్ కదా, దానికి ఆ కథ మీరు చదివితే ఆ సంఘటనలో కన్నీళ్ళు వస్తాయి. ఒక హిందూ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివితే ముస్లిం మీద ద్వేషం వస్తుంది, ముస్లింల పాయింట్ ఆఫ్ వ్యూ చదివితే హిందువుల మీద ద్వేషం వస్తుంది. అలా కాదు, దాన్ని ఆబ్జెక్టివ్గా చూడండి ఆ పరిస్థితులకి. అప్పుడు మానవత్వాన్ని నరికేసిన మనుషుల మీద 2 వైపుల నుంచి కోపం వస్తుంది. ముస్లిం మీద తీసుకొస్తే ముస్లింల మీద, హిందువుల మీద సమానమైన కోపం వస్తుంది, ఆ పర్పిట్రేటర్స్ మీద, ఒక మతం మీద రాదు. అందుకని మనం ఏమి చేసిన భారతదేశం మానవత్వం చచ్చిపోకుండా ఉండాలని పెట్టిన గొప్ప రాజ్యాంగం. అందుకని రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే ఇట్ ఈస్ మన బాధ్యత. అందువల్ల నేను అందరిని అడగను, మీరు చేస్తారా, మీరు చేయరా, నేను అడగను. ఎందుకంటే నేనేం చేయగలను, ఎందుకంటే నాకు చిన్నప్పుడు కెనడీ చదువుకుంది గుర్తు. ఈ దేశాన్ని నువ్వేం చేయగలవు, నీ ప్రాంతాన్ని, నీ సమాజానికి నువ్వేం చేయగలవు. సమాజం అంటే నా కులం, నా కుటుంబం, లేదంటే నా పిల్లలని కాదు. నా సమాజం అంటే భారతదేశ సమాజం, నా దేశం అంటే సంపూర్ణ భారతదేశం. ప్రజలంటే సంపూర్ణమైన మానవత్వం ఎక్కడ నష్టపోయినా మానవాళికి తీరని లోటు అది. అందువల్ల నేను సంపూర్ణంగా ఎంబ్రేస్ చేసుకున్నాను దీన్ని. ఇది మన దేశం ఇది. ఎందుకంటే కొంచెం బాధ్యతగా మనందరం ఎంతో కొంత సమిష్టిగా పరిష్కరించుకుందాం. ఈ ప్రాసెస్లో నేను ఏదన్నా చిన్నపాటి లోటుపాట్లు ఉంటే
దశాబ్దాల ద్వారా ముఖ్యమంత్రులే వాళ్ళకి తప్పులు చేస్తున్నప్పుడు నాలాంటి వాడికి మనలాంటి పార్టీ 4 ఏళ్ళు పుట్టిన పార్టీకి కొంత చిన్న లోటుపాట్లు ఉంటే అందరం కూడా కొంచెం క్షమించమని కోరుకుంటాను, అర్థం చేసుకుంటాను నేను నిజంగా. కానీ నాకు అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ, ఇక్కడున్న ఆడపడుచులకి, అక్క చెల్లెళ్ళకి, అన్నదమ్ములకి అందరికీ నేను ఒకటే కోరుకునేది, కొత్త నాయకత్వం రావాలి. ఇది దశాబ్దాలు నిర్మించుకున్నాం, టైం పడుతుంది. ఈరోజు ఇక్కడ ఉన్న చాలా మందిలో ప్రతి ఒక్కరిలో చాలా గొప్ప నాయకులు ఉన్నారు, అది నాకు అనిపిస్తున్నారు. చూస్తున్న వాళ్ళు కానీ చాలా గొప్ప నాయకులు ఉన్నారు. వారందరికీ నేను అవకాశం ఇస్తాను, ఆడపడుచులకి అవకాశం ఇస్తాను. మీరు ఎదగాలి మనస్ఫూర్తిగా. ఓకే నాన్న, ప్లీజ్ ప్లీజ్. ఓకే ఇస్తాను, మళ్ళీ ఒక్క నిమిషం ఇస్తాను ప్లీజ్. ఇది అంటే నేను ఎందుకు ప్రతి గొడవ పడే చోటకి ఎందుకు వెళ్ళనంటే, ఇది ప్రేమతో వచ్చిన భావోద్వేగం, అలాంటిది కోపంతో వచ్చిన భావోద్వేగం ఎంత డేంజర్ మీకు అర్థమవుతుంది. అందువల్ల నేను ఇష్యూస్ ఉన్న ఏరియాలకు ఎందుకు జాగ్రత్తగా వెళ్తానంటే, ఇది నా బాధ్యత, సోషల్ రెస్పాన్సిబిలిటీ. జాగ్రత్త అబ్బాయి నుంచి ప్లీజ్ నేస్తాను, అబ్బాయి ఉంటుంది. ఇది మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మనకి జన్మనిచ్చిన తల్లికి, మనకి జన్మనిచ్చిన భూమికి అండగా నిలబడతామనే. అప్పుడు ప్లీజ్ మహేందర్ శంకర్ గా ప్లీజ్ కూర్చోండి, మీరు వెళ్ళకండి, కూర్చోండి. మనకి జన్మనిచ్చిన భూమికి, మనకి జన్మనిచ్చిన తల్లికి కోటి దండాలు తెలుపుకుంటూ, దేశం సమగ్రతతోటి సామరస్యపూర్వకంగా ఉండాలని కోరుకుంటూ, మనకి అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి, మనకి స్వాతంత్రం తెచ్చిన మహానుభావులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, జోహార్లు అర్పించుకుంటూ సెలవు తీసుకుందాం. ఒకసారి అలాగే ఒకేసారి మనకు జన్మనిచ్చిన తల్లికి భారత్ మాతకి జయకూడదాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి జై హింద్. అడుగుల నడికి చూడు నువ్వు నడిచిన దూరం, నువ్వు కాచిన చెమట నడుగు నువ్వు చేసిన కష్టం. అయినా నిన్ను వీడదా నిన్ను అంటిన దారిద్ర్యం, ఇదే కదా నిరంతరం సామాన్యుడి అంతరంగం. పాడి పంటలంటే బండు టెండలా, కరువుల్లో కాలేటి కడుపు మంటలా, దున్నే నీలే ఉన్న నీళ్లు పారక కాలువలో కన్నీరే ప్రవహించాలా. ఎన్నో కష్టాలను తీరా పంటే రాగా గిట్టుబాటు ధర రైతుకి దూరం జరిగేస్తుంటే, సామాన్యుడి తిరుగుబాటు సంకేతం జనసేన, సాధించే సంకల్పపు సంగ్రామమే జనసేన. ఈ అడుగుల నడికి చూడు నువ్వు నడిచిన దూరం, నువ్వు కాచిన చెమట నడుగు నువ్వు చేసిన కష్టం. అయినా నిన్ను వీడదా నిన్ను అంటిన దారిద్ర్యం, ఇది కదా నిరంతరం సామాన్యుడి అంతరంగం. బట్టనేసి చేతికి కొవ్వలొచ్చినా, బట్ట కింద మేత పొట్ట కలిమిందేనా. అలలపై వలన మల్లె మత్స్యకార జీవితాలు చూసేనా రుడు లేక, తుఫానులకి తల క్రిందులు కుల వృత్తులు ఎన్నెన్నో మన చుట్టూనే ఉన్న, ప్రోత్సాహం లేక నేడు చెల్లా చెరురవుతుంటే, సామాన్యుడి తిరుగుబాటు సంకేతం జనసేన, సాధించే సంకల్పం
నడికి చూడు నువ్వు నడిచిన దూరం నువ్వు కాచిన చెమట నడుకు నువ్వు చేసిన కష్టం అయినా నిన్ను వీడదా నిన్ను